అండి అందరికీ ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు కూరలేమి తినబుద్ధి కానప్పుడు ఇలా ఆవకాయ పులిహోర చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఆవకాయ పులిహోరకి కావాల్సినవి వేడివేడి రైసు, కొత్త మామిడికాయ పచ్చడి అండి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది, కొత్తగా పెట్టాం కాబట్టి. పల్లీలు, 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, పోపు గింజలు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద రైస్కి సరిపడా కళాయి పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలండి. ముందుగా పల్లీలు కొంచెం ఎగటం లేటుగా ఎగుతాయి కాబట్టి ముందుగా పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పోపు గింజలు వేసుకోవాలండి. పచ్చిపప్పు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అవి కూడా ఏగే వరకు వెయిట్ చేయాలి. ఇలా కారం తక్కువగా వేసుకొని పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో పెట్టుకోవచ్చండి, ఇష్టంగా తింటారు. కొంచెం కారంగా పుల్లగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. 2 రెబ్బల కరివేపాకు వేసుకున్నాను. ఇలా వేడి రైస్ తీసుకున్నాకండి, ఇదంతా కొంచెం మంచిగా పొడి ఆడేటట్టు ఇలా కలుపుకోవాలి. మనం ఆవకాయ చట్నీ రైస్కైనా పట్టించుకోవచ్చండి, లేదా తాలింపులో రైస్ వేసిన తర్వాత అయినా దానికి సరిపడా వేసుకోవచ్చు. నేను తాలింపులో రైస్ వేసి దానికి సరిపడా చట్నీ ఎంత కావాలో అంత వేసుకుంటున్నాను. నేను వేసిన రైస్కి ఇంత సరిపోతుందండి ఆవకాయ చట్నీ, అంతే వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. రైస్లో ఇలా చట్నీ వేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టేసి కలుపుకోవచ్చండి. వేడి అవ్వనవసరం లేదు, వేడి రైసే కాబట్టి ఇంకా కలిపేసుకోవడమే. ఆవకాయ పులిహోర రెడీ అయిపోయిందండి. చూడండి ఎలా కలర్ఫుల్గా ఉందో. అన్నానికి మంచిగా పట్టిద్దండి, వేడన్నాం కాబట్టి మంచిగా అన్నంకి పచ్చడి మొత్తం మంచిగా కలిసిపోద్ది. సాల్ట్ వేసుకోవద్దండి, ఎందుకంటే పచ్చడిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ వేసుకొని అవసరం లేదు. దీంట్లో ఉల్లిపాయ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇదిగోండి కలర్ఫుల్గా పల్లీలు, మామిడికాయ ముక్కలు, మిర్చి, కరివేపాకు, చాలా బాగుందండి. చూడండి ఎలా ఉంది, కలర్ఫుల్గా ఉంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టే చూడండి, కలర్ఫుల్గా ఉంది. తింటుంటే తినాలనిపిస్తుందండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఎప్పుడు తిన్నామో అనిపిస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.